ఏం చేయాలి నేను? రేపు వరకు శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తే నేనేం చేయాలి? శివరాత్రి వస్తే నేను చెయ్య పూజ. రేపటి నుంచి ఎవరు చేస్తారు? ఎవరన్నా చేసుకోని నేనేం చేస్తా? నేను పొద్దున్నా అంటా. నేను రేపు పొద్దున్న దాకా అంటే ఎవరు చేయాలి దేవుడి పూజ? ఏమైనా నాకు పిచ్చిలే పక్క. నేను సంగరెడ్డి పోతా. నువ్వు సంగారెడ్డి పోతే పూజ చేయాలి నువ్వు. నేను చెయ్యను. పూజ కాదు నేను చేత కాదు, నేను చెయ్య. ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వు శాతం అంటే నేను 10 గంటలకు లేస్తాను. నేను రోజు పనులు చేసుకో, దేవుడికి మంచిగా మొక్కు, నేనైతే పోతా. అరే అట్లా అంటే ఎట్లా? ఇంకా అట్లా నేను ముసలిది అన్నంత పనే వేసింది. సంగారెడ్డి పోయింది. నీ ఇప్పుడు ఇదే పూజ చేయాలి, రేపు ఒక పొద్దు ఉండాలి. నేను ఏమో 10 గంటలకు వేస్తా. అంత నా సాగు వచ్చింది. ఏం చేస్తా నా సాగు? పూర్లు ఉన్నారేమో, పూర్లను పట్టుకొని రేపు అందరికీ ఏదో ఒక మాట చెప్తా. పూర్లకు ఏదన్నా ఒకటి నమ్మించి నాతో పాటు పూర్లను కూడా ఉండిపిస్తా. అట్లయితే వంగుతారు. ఈడ మన తెలంగాణలోకి ఎట్లుంటుందంటే, ఒకడు ఖరాబ్ అయినా సరే కానీ ఇంకొకటి బాగుపడద్దు అంతే. ఆ పూర్లను కూడా ఉపాసం ఉంచి రాత్రి మేలు కొట్టిపిస్తా. అట్లయితే నాకు కూడా సంతోషం అవుతుంది. నేనైతే పోయి ముట్టు కడుకుంటా. బుధవారం, శుక్రవారం, గురువారం. కాదు. బుధవారం, గురువారం, శుక్రవారం. రైట్. నువ్వు రైట్. ఎందుకు కొడుతున్నారా? కాదురా, లెక్కలు వస్తాయి, అన్ని వస్తాయి నాకు. రేపు ఏం వారం? శుక్రవారం అని నాకు కూడా తెలుసు బే. రేపు ఏం వారం? ఏముంది? అదే ఏం పండుగ కాదురా, రేపు శివరాత్రి పండుగ ఉంది. శివరాత్రి పండుగ ఉంది అంటే రేపు కాదు, ఎల్లుండి ఉంది శివరాత్రి పండుగ. అయితే అవునరా, నాకు డౌట్. మీరు శివరాత్రికి ఏం చేస్తారో ప్రతిసారి? తినుడు పండుగ కాదురా, మీరు ఇంకేమైనా చేయరా ఇంట్లో? ఒక పూట ఉంటే మీరేం చేస్తారు? మంచిగా పండ్లు పెడుతున్నట్టు వెళ్తాయి తింటాం. సిగ్గుండాలరా. సిగ్గు లేదా? అలా పండ్లు పెడుతున్నా ఎంత పోయి తింటాం. పండ్లు పెడుతున్నా అంటే ఎంత పోయి తినొద్దు బేట. వాళ్ళకు మనం కూడా ఈసారి ఏం చేయాలంటే, మనం కూడా ఒక పొద్దు ఉండాలి, పండ్లు తినాలి, ఉపవాసం ఉండాలి, జాగరణం చేయాలి. సరేనా? సరే. అవునరా, మీరు అందరు నాతో కలిసి శివరాత్రికి ఒక పూట ఉంటారా? కడుపులో కాలుతా అది. అరే మరి ఎట్లరా? ఈసారి అంట పవిత్రమైన శివరాత్రి అంట తెలుసా? ఈసారి అందరము ఒక పూట ఉంటే మస్తు కోరికలు నెరవేరుతాయంట. మీకేమైనా కోరికలు ఉన్నాయేమన్నా? ఏమై చెప్పు, నీకేముంది? మంచిగా చదువుకోవాలనా? నీకురా? నాకు మంచి పిల్లతో పెళ్లి కావాలని. చదువుకోండి ఫస్ట్. చదువు పెళ్లి కావాలనుందా? నీకురా? మీ అమ్మ పని చెప్పొద్దని ఉందా? అయితే అన్ని నెరవేరాలంటే మనము శివరాత్రి రోజు ఉపవాసం ఉందాం. సరేనా? రోజు తింటావు పంటావు, ఈరోజు భక్తి మీద మంచి ఇంట్రెస్ట్ వచ్చింది నీకు. అరే అట్లా కాదురా, దొంగలు పడ్డారు 6 నెలలు కుక్కలు మొరిగినట్టు. దొంగలు పడ్డారు కుక్కలు మొరిగినట్టు కాదు బేట. ఇగో నిన్న మీకు మంచి చెప్తుండి. ఇగో నైట్ నేను పండుకున్నా. అయితే నైట్ 1 అయిందో 2 అయిందో కుక్కలు బయట బాగా మురగబట్టినాయి. అయితే ఏమని చూస్తున్నా. అయితే సడన్ గా ముంగటికి దేవుడు వచ్చిండు. నాకు దేవుడు రాలేడు, కళలకు దేవుడు వచ్చి ఇట్లా ఏం చెప్పిండంటే, రేపు నువ్వు జాగారం ఉండు, రేపు ఒక పొద్దుండు, మంచిగా ఉన్నావు అనుకో, నీకు నువ్వు మొక్కిన కోరికలన్నీ తీరుస్తా అని చెప్పిండు. సరేనా? ఉంటారా మరి మీరు కూడా? ఉండు కాదు, ఇగో మనం రేపు ఒక పూట ఉండాలి, ఒక పొద్దు అంటే ఒక పూట అంటే ఒక పొద్దు. మీరు చిన్నోళ్ళు కాబట్టి అట్లా చెప్తున్నా. ఒక పొద్దు ఉండాలి, జాగారం చేయాలి, పాటలు పాడాలి. మీరు భయపడకుండా మీకు పండ్లు అవన్నీ ఇస్తా. సరేనా? నేను అవును, మీకు ఇంత పాటలు వచ్చారా? ఒకసారి పాట పాడు. తిన్నది ఐస్ క్రీమ్ తిన్నది తుమ్మింది నా మీద తుమ్మింది. మొహం పగిలిపోద్ది. కూడా తుమ్మింది అనుకుంటా వాడి మీద దుమ్ముతున్నావు. సర్దైందా? ఏం పాడు?
సరే నువ్వు దేవుని మొక్కావు అనుకో అన్ని తక్కువ సరేనా? ఇగో రేపు మంచి అందరూ ఇట్లా కాదు, రేపు మంచి అందరూ పట్టు లంగాలు అంతా మంచిగా వేసుకోండి సరేనా? ఇగో పొద్దున్న లేవంగానే నేను దేవుని కాడ పోయి వస్తా, నీళ్ళల్లో మునిగి కొబ్బరికాయ కొట్టేస్తా. మీరు చిన్నపిల్లలు బాయికాడుకొద్దు, మీరు నేను పోయి మొక్కేస్తా. అప్పుడు ఇగో మీరు ఏం చేయాలి ఇద్దరంటే, మీరు పువ్వులు తెంపాలి సరేనా? పువ్వులు తెంపి దండలు కూర్చాలి సరేనా? నువ్వేం చేయాలంటే నా ఎంబర్రా జొన్న అవన్నీ తీసుకొచ్చి దేవుని కాడ పెడదాం. రేపు అంతా మంచిగా చేసి మనం దేవుని మొక్కుదాం, మన కోరికలన్నీ తీరుస్తాయి సరేనా? ఎవరికి చెప్పకుండి సరేనా? పండ్లు తింటారు అన్ని తింటారు సరేనా? ఎవరికి చెప్పకుండి మనం చేద్దాం సరేనా? సరేనా? రేపు పొద్దున మంచిగా రేపు అందరు స్నానం చేయండి మరి సరేనా? దేవుడా అని మొక్కి ఒక పొద్దుండాలి సరేనా? సరేనా? సరే దేవుడా, నాకు ఒక మంచి పెళ్ళం దొరకాలిగా అంతే దొరుకుతుంది పెళ్ళాం సరేనా? పోదామా మరి? రేపు కలుద్దాం ఇక అనుకొని పెట్టా సరేనా? అందరు మంచిగా అనుకోండి. అరే మేము ఒక పూట పొద్దు నుంచి నువ్వేమో ఉన్నావా? మేము 2 పూటలు ఉన్నాయి, ఏమన్నా మేము కూడా ఒక పూటనే అన్నాం. వల్లకుండా పూజ అంతా అయిపోయింది, ఆగండి. కడుపులో రాస్తుంది. ఇగో అందరికి కొబ్బరికాయలు అవన్నీ కొడతా, ఒక నిమిషం ఆగండి. ఎవరైనా పాటలు వస్తాయా? నాకు వస్తాయి. అవునరా మీకు వాళ్ళకన్నా పాటలు వచ్చారా? నాకు వస్తాయి. పాడు, నిన్నట్లాగా వాడక మరి కొడితే చెంపమికిలో ఒకటి సరేనా? పాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? మంచిగా భక్తితో చేయాలి అని అట్లా ఏం పాటలు పాడుతున్నావు? పాగలు కానిలేక. అరే పూజ అయితే మంచిగా అయిపోయింది. ఈరోజు మనం పొద్దు నుంచి చాలా కష్టపడి అయితే ఒక పొద్దులు ఉన్నాము సరేనా? ఇప్పుడు దేవుడు మనం పొద్దున ఒక పొద్దున్నాం కదా, మనం చెప్పిన కోరికలన్నీ నెరవేరుస్తాడు సరేనా? నేను ఫస్ట్ కోరుకుంటా పెద్దోని కదా, దేవుడా దేవుడా మా యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలి, నాకు పైసలు రావాలి, మా వాళ్ళందరికీ కుర్కురేలు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనియాలి సరేనా? మంచిగా అంటే అన్నాడు గాని ఆ ఊహ మంచిగా దేవుడా. నువ్వు చెప్పేట నీకేం కోరిక ఉంది? దేవుడా నాకు మా అక్క కొడుతుంది. నీ అక్క కొడుతుందా నీకు రోజు? నీ అక్కని దేవుడు కొడతా సరేనా? చెప్పు నీకేం కోరుకుందిరా? మా దేవుడైనా మంచి పిల్లలందరూ దేవుడ పొద్దు నుంచి అదే కోరుకుంటున్నా. బాగా బరి తెగించావు. ఏమది నువ్వు చదువుకోకుండా నీకు పెళ్లి కావాలా ఇప్పుడే? అవునే. సరే సరే చేసుకుంది కానీ మంచిగా నెరవేరుస్తావు నీకు దేవుడు. చెప్పబెట్ట నీకేం కోరుకుంది? మంచి చదువు రావాలి దేవుడు. చదువు రావాలా నీకు? సరే వస్తుంది సరేనా? నీకు? దేవుడా నాకు మా అమ్మ రోజు కొంచెం అన్నం పెడుతుంది, కొంచెం ఎక్కువ పెట్టడం చూడు దేవుడా. ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. మీ ఇంట్లో అందరు తినేది మొత్తం నువ్వే తింటావు, ఇంకా కావాలా అబ్బే నీకు? నీకేం కోరుకుందిరా? పండ్లు చెప్పొద్దంట, తిని పండుకో సరేనా? మీ మమ్మీ పండ్లు చెప్పదు. అందరు కోరికలు కోరుకుర్రా, అందరు మొక్కుని మంచిగా దేవుణ్ణి. ఓం నమః శివాయ మొక్కండి. ఇగో అందరికి ఇప్పుడు తీర్థం ఇస్తా, నైట్ కూడా అందరం జాగ్రత్త ఉందాం సరేనా? సరే తీసుకో.
శివయ్య నాకైతే పొద్దు నుంచి ఘోరంగా నిద్ర వస్తుంది. మేము భక్తి అవుతున్నా, నాతో అయితే స్వామి నాదేమన్నా మన్నించు, నేనైతే ధ్యానం చేస్తున్నా అని చెప్పి పండుకుంటా, సరేనా? అని తప్పించి క్షమించు స్వామి. ఇగో మీరు అందరు పూజ అయితే అయిపోయిందో బెట్ట, నేను ఒక్కని ధ్యానం చేస్తాను, పెద్దోని కదా, మీరు చిన్నపిల్లలు చేయొద్దు సరేనా? మీరు అందరు జాగ్రత్త, నేను ధ్యానం చేస్తా, సరేనా? ఏమైందిరా? నేను పండుకోలేను, నువ్వు కైలాసంలో ఉన్న శివుణ్ణి ధ్యానం చేస్తున్నా. ఇగో నేను ధ్యానం చేసిన కదా, ఇగో ఎట్లా చేయాలో చెప్తా. స్వామి నేను కూడా ధ్యానం చేస్తా. ఓం నమః శివాయ. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ మహాశివరాత్రి శుభ